మా ముగ్గురు షాపింగ్కి వచ్చాం ఫ్రెండ్స్. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పుష్పరాజ్ 0818. ఏంటి స్టార్టింగే ముగ్గురు షాపింగ్కి వచ్చారు తోటికోడళ్ళు అనుకుంటున్నారా? ఏం లేదండి, సరదాగా కూర్చున్నారు, ప్లాన్ చేశారనమాట. ఇలాగ ఫ్యామిలీ అంతా కలిపి పిక్నిక్కి వెళ్దాము. ఎందుకంటే మా వారు దుబాయ్ నుంచి వచ్చారు, నెక్స్ట్ ఏమో మా మరిది వచ్చారు, మళ్ళీనేమో ఇప్పుడు నా వెనకతలు ఉన్నారు కదా, వాళ్ళ మమ్మీ కూడా బహ్రా నుంచి వచ్చారు, మా వారాల సిస్టరే. సో వీళ్ళు ముగ్గురు ఇక్కడే ఉన్నారు కదా, సో పిక్నిక్కి వెళ్దాము మొత్తం ఫ్యామిలీ అంతా సరదాగా ఉంటుందని చెప్పేసి అనుకోకుండా ప్లాన్ చేస్తే, సరే వెళ్దాం కానీ అంటే మ్యాక్సిమం పెద్దవాళ్ళందరికీ ఒక వ్యాన్లో అయితే ఎక్కించేసాము. మిగతా వాళ్ళందరూ ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళందరూ బళ్ళ మీద వెళ్ళాం. కొండకారు లావుకి వెళ్ళాం అనమాట. మరీ లాంగ్ అయినా పిల్లలు కొద్దిగా స్ట్రెయిన్ అయిపోతారు. అప్పటికప్పుడు ప్రిపేర్ అయినా సరే మేము అందరూ అంటే కోడళ్ళందరూ ఒకలాంటి డ్రెస్సులు, కూతుర్లందరూ ఒకలాంటి డ్రెస్సులు తీసుకోవచ్చు, బాగుంటుంది అని చెప్పేసి ప్లాన్ అయితే చేశారనమాట. ఈ ఈవెంట్ అంతా ఆర్గనైజ్ చేసిన వాళ్ళు అక్కడ రెడ్ షర్ట్ వేసుకుంటున్నాం మా అప్పారని అనమాట. సో మా ఊరు సైడ్ అనుకోండి, మీకు ఏది కావాలన్నా నేను అరేంజ్ చేయగలుగుతానని చెప్పేసి ఆయనే ఫుడ్ మొత్తం అంతా అరేంజ్ చేశారనమాట. సో స్టార్టింగ్ వెళ్ళగలే చాలా ఫొటోస్ అయితే తీసుకున్నాము. సో అంటే పిక్నిక్ డల్గా ఉండకూడదని చెప్పేసి చైర్స్ కూడా అరేంజ్ చేశారు అన్నయ్య. సో అందరికీ కలిపి చైర్స్ అయితే మ్యూజికల్ చైర్స్ అయితే పెట్టారనమాట. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. అందరం కలిసాం, అందరం చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేసాం అనమాట, పిల్లలందరూ కూడాను. సో ఫైనల్లీ మేమైతే ఇక్కడ మ్యూజికల్ చైర్స్ అయితే ఆడుకున్నామన్నమాట. వెళ్ళి వెంటనే ఒకసారి ఒక ర్యాంప్ వాక్ చేశారనమాట. సో ఆ వీడియోస్ అన్నీ నేను పెడతాను. ఈ వీడియోలో మొత్తం లెంత్ అయిందని ఏమనుకోకండి, షార్ట్ చేద్దామన్నా మళ్ళీ నాకు అంత నచ్చలేదు. ఇంకా చాలా వరకు వీడియోస్ నాకు గ్యాదర్ అవ్వలేదు. గ్యాదర్ అయినంత వరకు కూడా మేమైతే ప్లాన్ చేసాము. ఇందులో శారీస్ కట్టుకున్న మా గౌరీ పిన్ని, మా కృష్ణ పిన్ని, మా ఇంద్ర పిన్ని వీళ్ళైతే డ్రెస్సులు వేసుకోలేదు, శారీసే కట్టుకున్నారనమాట. మ్యూజికల్ సైజ్ అయిపోయాక ఆడపిల్లలు అందరూ కలిపి సో లెమన్ స్పూన్ అయితే స్టార్ట్ చేశారనమాట. తర్వాత కోడలకు పెట్టారనమాట. ఎవరు విన్ అవుతారు అనేది కూడా చూడాలన్నమాట. ఇందులో అయితే మా చిన్నొదినే ఫస్ట్ వచ్చిందనమాట. మా చిన్నొదిన నెక్స్ట్ ఏమో మా మాధవి వదిన అనమాట. వాళ్ళిద్దరూ ఫస్ట్ సెకండ్ వచ్చారనమాట ఇందులో. నెక్స్ట్ వచ్చేసి కోడలు అనమాట. అంటే మనము చూసుకోండి, నాకు చిన్నప్పటి నుంచి లెమన్ స్పూన్ అంటే అవలేలుగా ఆడేస్తారనమాట. బట్ ఎలా ఆడతాను అనేది మీరు కూడా గెస్ చేయండి అనమాట. మేము అయితే మా నలుగురిమి కూడా పెట్టుకున్నాం. ఒకరు చాలా స్పీడ్గా వెళ్ళిపోతాం. కామెడీ ఏంటనేది ఇక్కడ చూడండి, మా అక్క టాలెంట్ ఇక్కడ బాగా తెలుస్తుంది. నేను గబగబా వెళ్ళి బండి ముట్టుకొని వస్తే మా అక్క ఈజీగా నన్ను ముట్టుకొని వచ్చేస్తుంది అనమాట. అందుకే మళ్ళీ ఆ గేమ్ డిస్క్వాలిఫై చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మా అందరికి అక్క ఏంటక్క ఎలా వచ్చావు, వాళ్ళందరూ నవ్వుతున్నారంటే మళ్ళీ గేమ్ వద్దు, మళ్ళీ ఫస్ట్ నుంచి అన్నారు. మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టినా మళ్ళీ ఫస్ట్ నేనే వెళ్ళాను అనమాట. దట్టి ఏంటంటే నాకు 3 స్పూన్స్ ఇచ్చారు. ఏది కంఫర్ట్ ఉందో నేను అదే పెట్టుకున్నాను. మా వారాలు కూడా ఆడారండి, నా దగ్గర ఆ వీడియో కూడా లేదు. బాబాలు కూడా ఆడారు. మా బాబు ఫస్ట్ వచ్చాడు, నేను ఫస్ట్ వచ్చాను. కాకపోతే పిల్లల్లో బాబు వచ్చాడు. మా వారు ఫస్ట్ వచ్చారు కానీ తూచని చెప్పేసి అన్నారు మా వారిది. మళ్ళీ పెడితే మా వారు ఓడిపోయారు. సో నేను మా బాబు ఫస్ట్ అయితే వచ్చాను. నాకు అసలు పిల్లలది పెడదామని చాలా ట్రై చేశాను. అందరి దగ్గర ఉందేమో అని అడిగాను, బట్ ఎవరి దగ్గర లేదు అన్నారనమాట. సో మనం ఏం చేయలేం కదండి, ఉండేది అయితే పెట్టగలం కదా. సో ఫైనల్లీ ఇక్కడైతే మళ్ళీ లెమన్ స్పూన్ అంటే ఫస్ట్ సెకండ్ని కూడా తీసి ఫస్ట్ సెకండ్ని కూడా తీస్తే ఇందులో కూడా నేను ఫస్ట్, మా మాధవదన్ సెకండ్ వచ్చారనమాట. సో ఇందులో కూడా మనం స్పీడ్కి వెళ్ళి పిల్లల్ని ముట్టేసుకుంటాం. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మా ఇద్దరికి పెట్టారు. వరల్డ్ కప్కైనా ఇన్ని టర్మ్స్ అయితే ఇన్ని ఫిల్టర్లు చేస్తారో లేదో తెలియదు కానీ దీనికైతే చాలా బాగా చేశారండి. వరల్డ్ కప్ కన్నా ఘోరం. కాకపోయినా నేనైతే ఫస్ట్ వచ్చానండి. అదైతే నేను చాలా అంటే చాలా హ్యాపీ అయ్యాను అనమాట. చిన్నప్పుడు ఎప్పుడో ఆడాను లెమన్ స్పూన్. స్కూల్లో ఎప్పుడు ఆగస్ట్ 15కి అయినా నేను ఫస్ట్ కానీ సెకండ్ కానీ లెమన్ స్పూన్లో అయితే వచ్చేదాన్ని కంపల్సరీగా. చాలా మంచిగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి మ్యూజికల్ చైర్స్ మా అప్పారనే దగ్గరుండి ఈ చేతులు యువతల రాకూడదంటే డ్యాన్స్ వేసి ఆడాలంటే మా అక్కలు వదిన వాళ్ళు బాగా ఆడారనమాట. చాలా బాగుందనమాట. మీరు కూడా చూసి నన్ను చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్. నాకు నిన్నక 2 డేస్ అవుతుంది చూసుకొని 1K ఫాలోవర్స్ అయ్యారు, సబ్స్క్రైబర్లు అయ్యారు ఫ్రెండ్స్. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇదంతా మీ సపోర్ట్ వల్లే. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ పెడతాను. మా చెల్లి మ్యారేజ్ వీడియోస్ అన్నీ చాలా బాగుంటాయి. నేను అవన్నీ పెట్టడానికి నాకు టైం కుదరలేదు. ఇక్కడ నుంచి ఆ వీడియోస్ అన్నీ కూడా పెడుతూ ఉంటాను. మీరు నాకు ఇలాగే సపోర్ట్ చేయండి. 1K నుంచి 10K నుంచి 100K, మరీ ఎక్కువ ఆశ లేదండి.
అంటే 100K వస్తే ఓకే, నా గోల్ నేను రీచ్ అయినట్టే. అంటే నేనేదో పెద్ద యూట్యూబర్ అని కాదు, నాకున్న దాంట్లో నేను వీడియోస్ తీసి ఎడిట్ చేసుకొని ఏదో ఒక మెమరబుల్గా ఉంటుంది, దట్టు అందరికీ షేర్ చేస్తున్నట్టు అనుకుంటుంది. మన వెనకతలు ఎంతోమంది ఎన్నో అన్న, ఐ డోంట్ కేర్. బట్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. సో ఫైనల్లీ మ్యూజికల్ చైర్స్లో అయితే కోడల్లోనే కూడా ఇందులో కూడా ఫస్ట్ కానీ సెకండ్ కానీ వస్తాను అనుకున్నాను, కానీ లాస్ట్ మూమెంట్లో మా సిస్టర్ అయితే ఓడిపోయింది. ఫైనల్లీ మా ప్రణవి వదిన, మా పుష్ప వదిన అనమాట. సో వీళ్ళిద్దరూ తిరుగుతున్నారు, ఎవరు విన్ అవుతారని చూస్తే లాస్ట్లో తిరిగి తిరిగి కళ్ళు పీకుతున్నాయని చెప్పి కూర్చొనిపోయింది. పిల్లలు పెద్దవాళ్ళు అయితే ఉన్నారు కదా, ఫస్ట్ అయితే వాళ్ళందరికీ ఫుడ్ పెట్టేద్దామని చెప్పేసి అన్నారు. సో మా అప్పారని ఫుడ్ అరేంజ్ చేశారని చెప్పాను కదా. ఇక్కడ వెజ్ బిర్యానీ అంటే చాలామంది, అంటే మా అత్తయ్య వాళ్ళు వీళ్ళు సండే నాన్ వెజ్ తినరనమాట, మాకు సూర్యనారాయణ నోములు ఉన్నాయని. సో మేమైతే తినేస్తాము. ఐటమ్స్ వచ్చేసి ఏంటంటే అనుకుంటున్నారా, చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ ఫ్రై, పన్నీర్ కర్రీ, నెక్స్ట్ వెజ్ దమ్ బిర్యానీ, నెక్స్ట్ స్వీట్, రైస్, సాంబార్ అండ్ ఏమో పాపెట్స్, వాటర్ అనమాట. సో అన్నీ బాగా, కూల్ డ్రింక్స్ అన్నీ బాగా అరేంజ్ చేశారు బాగా. అండ్ మా వారు నెక్స్ట్ మా అప్పారన్నీకి ఏమైందో తెలియదు కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు గెంతుతూనే ఉన్నారు. డ్యాన్స్లన్నీ ఆలే ఉంటాయి. మా వారు అస్సలు ఇంతలా డ్యాన్స్ చేస్తారో అనుకోలేదు, బాగా మోటివేషన్ అయ్యారు అనమాట, బాగా అప్డేట్ కూడా అయ్యారు. బాగా డ్యాన్స్ చేసేవారు, ఎవరు కామెంట్ చేయకండి మా వారు డ్యాన్స్ చూసి, బట్ బాగానే వేశారు అబ్బా. కాకపోతే చూసినప్పుడు ఇప్పుడైతే మా వారు దుబాయ్ వెళ్ళిపోయారు. సో ఇప్పుడైతే వాళ్ళ చెల్లి వాళ్ళతో వేస్తున్నారు అనమాట. ఇలా వేయాలి అలా వేయాలని ఎక్కిరించుకొని ఎంతలా ఎక్కిరిస్తున్నారో. మా వారు వేసిన స్టెప్పులకి వద్దు వేయొద్దని నేను చాలాసార్లు ఆపేశాను. పోలేండి, ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఆయన మళ్ళీ దుబాయ్ వెళ్ళిపోయారు అనమాట. ఆ నెక్స్ట్ వీక్ దుబాయ్ పిక్నిక్ వెళ్ళి నెక్స్ట్ వీకే మా వారు దుబాయ్ వెళ్ళిపోయారు. సో ఉన్నప్పుడే బాగా ఎంజాయ్ చేయాలి కదా, నేను కూడా వదిలేసాను. కాకపోతే అప్పటికే నేను లాగుతున్నాను, వద్దండి. ఇక్కడ వచ్చేసి ఫ్యామిలీస్ వేయిస్తున్నారు అనమాట. ఇతను మా మరిది, ఇతను అబిదుబి నుంచి వచ్చారు, మా వారు కూడా. సో వాళ్ళిద్దరిని వేయిస్తామంటే మళ్ళీ మా వారు ఆగరు. ఏంటి Ready, 1, 2, 3, start. Hi,
హ్యాపీ జర్నీ. అటు ఇటు ఒక్కండి, జాగ్రత్తగా ఉండండి. మీరు బ్లూటూత్ డాన్స్ చేస్తారు, మీరు అలాగే వెళ్ళండి. చిన్నారే బాగా కూర్చోవాలి. నువ్వు ఇక్కడ డ్యాన్స్లు ఫుడ్ అయిపోయాక బోట్ షికార్ అయితే ఈవినింగ్ పెట్టుకున్నారనమాట. సో మా వాళ్ళు డ్యాన్సులు బాగా వేసి పెద్దవాళ్ళు అందరూ మ్యాక్సిమం చాలామంది ఉండిపోయారు అనమాట. సో ఇక్కడ బోట్ షికార్ అయితే పెట్టారు. 1/2 అవర్ పట్టింది మాకు. సెంటర్లోకి తీసుకెళ్ళి మొత్తం తిప్పి తీసుకొచ్చారు. కలర్ఫుల్ కూడా మాకు 5-6 దొరికినట్టు ఉన్నాయి. సో పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. మా సంతూ రాలేదు, వీడియోస్ తీస్తున్నారు. సో మా అత్తయ్య వాళ్ళు, ఇంకో అత్తయ్య వాళ్ళు, మా పిన్ని వాళ్ళు చాలామంది ఉండిపోయారు అనమాట. వెళ్ళొచ్చాక ఫైనల్గా మేము ఫోటో సెక్షన్ అయితే పెట్టుకున్నాము. అక్కడి నుంచి పిల్లలందరికీ ఇక్కడి నుంచి ఫొటోస్ అయితే ఉంటాయి. స్విమ్మింగ్ పూల్ కూడా వెళ్ళాము. సో ఆటల కోసం నేను మళ్ళీ చెప్తాను, చూడండి. డీజే పెట్టచ్చు కదా, అదే ఆ సాంగ్ డీజే పెట్టచ్చు కదా. ఆ రోజు ఇంకా మళ్ళీ వెళ్ళొచ్చాక ఎక్కువ డ్యాన్సులతోనే టైం అయితే స్పెండ్ చేశారనమాట. వేసాక పిల్లలందరినీ స్విమ్మింగ్ పూల్ తీసుకెళ్దామంటే అక్కడ దగ్గరలో చాలా రిసార్ట్స్ ఉన్నాయన్నమాట. పిల్లలందరినీ కూడా మేము స్విమ్మింగ్ పూల్ వాళ్ళు కూడా మ్యాక్సిమం వీళ్ళందరూ కూడా స్నానాలు చేశారు. సో మేము వచ్చినప్పుడే డ్రెస్సులు క్యారీ చేసాము. ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ ఓన్లీ కోడళ్ళు కూతుళ్ళు ఫొటోస్ అన్నమాట. తర్వాత ఏమో ఇక్కడ ఇంకా చాలా మా గణేష్ అన్నీ రాలేదు, మా శరణ్య రాలేదు, నెక్స్ట్ ఏమో మా పెద్దత్తయ్య రాలేదు. రీసెంట్గా మా మావయ్యలకి అయితే 4 అన్నదమ్ములు అనమాట. పెద్దన్నయ్య, చిన్నన్నయ్య, లాస్ట్ అన్నయ్య చనిపోయారు అనమాట. రీసెంట్గా ఇంకో అత్తగారు కూడా చనిపోయారు. అత్తగారు చాలా యాక్టివ్గా ఉంటారు. మా రెండో అత్తగారు, మా పెద్దత్తయ్య అయితే రాలేదన్నమాట. ఆవిడ చాలా కొద్దిగా హెల్త్ పరంగా బాగాలేదని రాలేదన్నమాట. సో వీళ్ళిద్దరినే కూర్చోబెట్టి సో వీళ్ళందరూ కోడళ్ళు కూతుళ్ళు ఫోటో అయితే తీసుకున్నారు. మా మావయ్య గారు వచ్చారు, ఇంకో మావయ్య గారు కూడా వచ్చారు. 2 మావయ్య గారులు అయితే చనిపోయారు. నిజంగా మా ఇంకో అత్తయ్య గారు ఉంటే చాలా అంటే చాలా యాక్టివ్ ఆవిడ. ఇలాంటి బయటికి రావాలంటే ఆవిడే ఫస్ట్ ఉంటారు. అందరినీ గబగబా రెడీ చేయడం అవ్వచ్చు, బేగా కదలమని అవ్వచ్చు, ఏదైనా చాలా యాక్టివ్గా ఉంటారు. సో అత్తయ్య చాలా మిస్ అయ్యారు. రీసెంట్ అంటే 1 ఇయర్ కూడా ఇంకా అవ్వలేదు. సో ఈ రెడ్ సారీ కట్టుకున్న పిన్నే బెహ్రా నుంచి వచ్చారనమాట. సో ఆ పిన్ని కోసం కూడా ఇదైతే ప్లాన్ చేశారు. అనుకోకుండా ప్లాన్ చేసిందే బే అవుతుంది, ఎప్పటి నుంచో ప్లాన్ చేసిందే బిస్కెట్ అవుతుంది. కానీ మేమైతే ఆ పిక్నిక్ కాదు కానీ బస్సులో వెళ్దామని, ఇలా వెళ్దామని, అలా వెళ్దామని చాలా ప్లానింగ్స్ అయితే చేశారనమాట. ఫైనల్లీ మేమైతే వెళ్ళేసి వచ్చేసాము. నా గొంతు అసలు బాగాలేదు, కోల్డ్ ఎక్కువ ఉండి. కాకపోతే ఇది ఎప్పుడు వీడియో అండి. ఈ మధ్య నేను వీడియోస్ కూడా అస్సలు చేయట్లేదు. ఇక మీదట వీడియోస్ అన్నీ చేస్తాను. నాకు 1K సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే చూసి నేను చాలా హ్యాపీగా అయ్యాను. నిజంగా నా వీడియోస్ ఎవరు చూస్తారులే, నన్ను ఎవరు సపోర్ట్ చేస్తారులే అనుకున్నాను.
నన్ను ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నాను. మీ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ పెడతాను. మీరు నాకు ఇలాగే సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఇంట రోజు నవ్వులు రోజా పూలై పూయాలి, పులకించి కొమ్మల్లో